రుదర్ఫోర్డ్ తన ఎక్స్పెరిమెంట్లో గోల్డ్ ఫాయిల్ని వాడాడు. కానీ జనరల్గా ఎక్స్పెరిమెంట్లో గోల్డే కాకుండా ఇంకా మనం దేన్నైనా కూడా ఎనీ అదర్ ఎలిమెంట్ తాలూకా ఫాయిల్ని కూడా వాడచ్చు. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ అనే కాన్సెప్ట్ ఏ ఆల్ఫా పార్టికల్ అయితే ఈ గోల్డ్ ఫాయిల్లో న్యూక్లియస్ని హిట్ చేస్తుందో న్యూక్లియస్ని కూడా 180 degreesలో ఏదైతే హిట్ చేస్తున్నదో అది వీ నో దట్ అది దాని తాలూకా పాత్ని ఒరిజినల్ పాత్ని రీట్రేస్ చేస్తుంది. సో ఆ పార్టికల్ తాలూకా క్యాలిక్యులేషన్సే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అండ్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్, ఇది గోల్డ్ ఫాయిల్ కాకుండా ఇంకా ఎనీ అదర్ ఎలిమెంట్ని కూడా మనం తీసుకోవచ్చు. సో దీని తాలూకా ఈ న్యూక్లియస్ తాలూకా సెంటర్ తాలూకా పవర్ ఛార్జ్ ఏదైతే ఉందో Q1, ఇట్ వేరీస్ అండ్ డిపెండ్స్ అపాన్ ది ఎలిమెంట్ పిక్డ్ అప్. గోల్డ్ ఫాయిల్ రుదర్ఫోర్డ్ తీసుకున్న దాని తాలూకా న్యూక్లియస్లో 79 ప్రోటాన్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఫోర్ దాని తాలూకా ఛార్జ్ Q1 విల్ బీ ఈక్వల్ టు 79 into E. అండ్ E ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ ఆన్ 1 proton, అండ్ యూ నో ద వాల్యూ ఈజ్ E వాల్యూ ఈజ్ కూలుమ్స్. సో ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్లో Q1 వాల్యూ అయితే మన చేతిలోకి వచ్చేసింది, బికాజ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంటూ ద ఛార్జ్ విల్ బీ Q1 తాలూకా వాల్యూ. బేసికలీ ఇట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఇంటూ ద ఛార్జ్ ఆన్ 1 proton. ఇన్ఫైనిట్ డిస్టెన్స్లోని ఒక ఆల్ఫా పార్టికల్ లొకేట్ అయి ఉంది. ఆ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద న్యూక్లియస్ విత్ ఎ వెలాసిటీ V alpha. అండ్ ఈ ఆల్ఫా పార్టికల్ తాలూకా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 1/4πε0 ఇంటూ Q1 Q2/R. అండ్ R మనం ఏం తీసుకుంటున్నాం అంటే రేడియస్ ఈజ్ ఇన్ఫైనిట్ డిస్టెన్స్, అండ్ ఇన్ఫైనిట్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ R విల్ బీ 1/0 విచ్ ఈజ్ నథింగ్ బట్ 0. ఈ ఫార్ములాలో 1 0 అయిందంటే దేర్ ఫోర్ మొత్తం P వాల్యూ ఏమైందంటే 0. ఇప్పుడు మరి ఈ బాడీ ట్రావెల్ చేస్తున్నది కాబట్టి ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిందో దాని తాలూకా కైనెటిక్ ఎనర్జీ విల్ బీ V alpha. ఇప్పుడు మనం మూవింగ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇట్లా రాసుకుంటాం, లేకపోతే మామూలుగా మన తాలూకా రెండు ఆబ్జెక్ట్స్కి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ అవుతున్నప్పుడు మన తాలూకా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది. కానీ రైట్ నౌ దిస్ ఫార్ములా ఈజ్ నాట్ ఇన్ యూస్ బికాస్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద న్యూక్లియస్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ V alpha. నౌ మాస్ ఆఫ్ ది బాడీ మనకి ఎట్లా తెలిసింది అంటే ఇట్ ఈస్ అ హీలియం న్యూక్లియస్ దట్ ఈస్ ట్రావెలింగ్. మనకి తెలుసు ఇది ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ ఆల్ఫా పార్టికల్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హీలియం తాలూకా 2 protons విచ్ ఈజ్ 4 into 1.67 into 10 £27 kg. ఇక్కడ మనకి బాడీ 1 గోల్డ్ ఫాయిల్, బాడీ 2 ఏమో అంటే ఈ ఆల్ఫా పార్టికల్ ఏమో Q2, దీని తాలూకా పవర్ Q2. Q1 మన చేతిలో ఏదైనా ఉండొచ్చు. Q2 ఈజ్ నథింగ్ బట్ ఇట్ పర్టెన్స్ టు ఆల్ఫా పార్టికల్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 protons తాలూకా పవర్. ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఇన్ఫైనిట్ డిస్టెన్స్ నుంచి పాయింట్ ఏకి ఇన్ఫైనిట్ డిస్టెన్స్ ఈజ్ ఎట్ పాయింట్ ఏ, ఇట్ హ్యాస్ కమ్ టు పాయింట్ బి. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంది. ఆల్ఫా పార్టికల్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏ పవర్ఫుల్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఎప్పుడైతే 2 పాజిటివ్ ఛార్జెస్ దగ్గరకు వస్తాయో ఎట్ 1 point ఇట్ విల్ స్టార్ట్ టు రిపెల్, అండ్ యాజ్ ఇట్ అప్రోచెస్ దిస్ పవర్ 2 లైక్ ఛార్జెస్ కాబట్టి డెఫినెట్గా ఇవి ఇంకా ఒకదాని పట్ల ఒకటి అట్రాక్ట్ అయితే అవ్వవు. దే విల్ ఓన్లీ రిపెల్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇక్కడికి వచ్చే కొద్దీ దీని తాలూకా కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. ఆబ్వియస్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం మనకి ఒక పాయింట్కి ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ అండ్ బియాండ్ దిస్ పాయింట్ బి దిస్ ఆల్ఫా పార్టికల్ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఇది ఇక్కడికి వచ్చేసరికి దీని కైనెటిక్ ఎనర్జీ టోటల్గా 0 అయిపోతుంది. సో వెలాసిటీ విల్ బీ 0. కైనెటిక్ ఎనర్జీ 0 అయి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమంగా ఇక్కడ టర్న్ అవుట్ అవుతుంది. బికాజ్ అట్ దిస్ పాయింట్ the particle will start to turn back its path after the velocity becomes 0. The moment it turns back again, the velocity keeps increasing. ఇక్కడికి వెనక్కి వెళ్ళే కొద్దీ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ పికప్ అయ్యి పొటెన్షియల్ ఎనర్జీ డౌన్ అవుతుంది.
అండ్ ఏ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇంతకన్నా ఇది దగ్గరికి రాలేదు. దిస్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రావెలింగ్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద గోల్డ్ ఫాయిల్. దిస్ ఈస్ ద ఆర్ మినిమమ్. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ నోన్, ఇఫ్ రేడియస్ మినిమమ్ ఈజ్ నోన్, వీ కెన్ అరైవ్ అట్ వి ఆల్ఫా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ Q1 ఏమో మన చేతిలో ఉంది డేటా, ఏది ఫాయిల్ పట్టుకుంటే ఆ డేటా ప్రకారం మనకు వచ్చేసింది. Q2 మన చేతిలో ఆల్రెడీ ఉంది 2E. ఇది ఇక్కడ దీని అటామిక్ నెంబర్ ఇంటూ E, ఇదేమో 2E మన చేతిలో ఉంది. సో Q1 Q2 ఉంది, ఇదేమో కాన్స్టెంట్ వాల్యూ, ఇది మన చేతిలో ఉంది. సో ఆర్ మినిమం మనకి తెలిస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ కూడా ఇవి రెండు ఈక్వల్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అట్ A ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ B, at point B. And as you can see, at B potential energy value is kinetic energy is 0, and at A potential energy is 0 and kinetic. So therefore potential energy at B is equal to kinetic energy at A. సో వర్క్ ఎనర్జీ థియరం లైన్స్లో మనం ఆర్ మినిమమ్ని మనకి ఇస్తే ఇది ఆర్ మినిమమ్, ఇది మన చేతిలో ఉంటే సో డేటా అంతా వచ్చేస్తుంది, పిఈ వస్తుంది. పిఈలో నుంచి మనకి కేఈలో ఉన్నటువంటి వి ఆల్ఫా, ఎందుకంటే ఎం మాస్ మనకి చేతిలో ఉంది ఫర్ ద హీలియం న్యూక్లియస్. Q1 ఏమో ఇలాగా, Q2 ఏమో ఇలాగా. సో అల్టిమేట్గా మనం వి ఆల్ఫా అనేది ఈజీగా కనుక్కోవచ్చు. And this is potential energy at point B, and this is kinetic energy at point A.